యోహాను సువార్త 15 అధ్యాయం 15 వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులతో ఈ విధంగా పలుకుతున్నారు. మిమ్మల్ని దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నానని ఆయన పలకడం మనం చూడగలుగుతున్నాం. ఈ అధ్యాయాన్ని మనం గమనించినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యుల్ని ఆయనలో నిలిచి ఉండమని, అప్పుడు ఆయన ఏ విధంగా వారిని ఫలింపజేస్తాడో అనేక విషయాలు తెలియజేస్తూ, ఆయన వారిని ప్రేమిస్తున్నట్టు వారు ఒకరినొకరు ప్రేమించుకోవాలని వారిని ప్రోత్సహిస్తూ వారితో ఈ మాటలు పలుకుతున్నాడు. యజమానుడు తన దాసుడికి అన్ని విషయాలు తెలియజేయడు గాని వారికి ఆయన అన్ని విషయాలు తెలియజేశాడు కనుక వారిని ఇంకా దాసులని పిలవక స్నేహితులని పిలుస్తానని ఆయన పలకడం మనం చూస్తున్నాం. అవును, మన దేవుడు మనతో స్నేహం చేసేవాడు. ఆయన తాను చేయబోయే విషయాలను మనకు తెలియజేస్తాడు. ఆయన మనల్ని ఆదరిస్తాడు. ఆయన మనల్ని బలపరుస్తాడు. ఈ రోజు ఆయన తన ప్రజలతో స్నేహం చేసే దేవుడు. మనం కూడా ఆయనతో స్నేహం చేసేవారుగా ఉండాలి. మనం చూడగలుగుతాం, దేవుడు అబ్రహాముని స్నేహితులని పిలుస్తాడు. అందుకే అబ్రహాముకు దేవుడు జరగబోయే విషయాన్ని బయలుపరిచాడు. అదే విధంగా ఆయన శిష్యుల్ని కూడా ఆయన స్నేహితులను పిలిచి వారికి ఆయన అనేక విషయాలను తెలియజేశారు. తండ్రి తనకు బయలుపరిచిన విషయాల్ని ఆయన తన శిష్యులకు తెలియజేశాడు. ఈ రోజు మనము ఆయనతో స్నేహం చేస్తే ఆయన మనకు అనేక నూతన విషయాలను తెలియజేస్తాడు. కాబట్టి మనం అందరం ఆయనతో సహవాసాన్ని కోరుకుందాం. అప్పుడు ఆయన మనతో స్నేహం చేసి మనకు నూతనమైన విషయాలను తెలియజేస్తాడు. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్.